ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో నిన్న వచ్చేసి నైట్ చెప్పినా కదా మూవీ చూస్తున్నాం రాధికది అని చెప్పేసి. సో మూవీ చూసినాక నేను వీడియో ఏమి ఎండ్ చేయలే, ఇంక అట్లే అనుకున్నా. అప్పటికే 12 అయిపోయింది అనమాట. సో లేట్గా స్టార్ట్ చేసుకున్నాం చూడడము. కానీ మూవీ మటుకు సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. నాకు నచ్చితే యాక్చువల్గా మూవీస్ చూస్తుంటా, కానీ చాలా రోజుల తర్వాత ఒక మూవీ మంచిది చూసిన అనే ఫీలింగ్ అనిపిస్తుంది కదా. సో అట్లా అనిపించింది అనమాట. ఈ మూవీ చాలా బాగుంది అసలుకి, ఇంకోసారి కూడా చూడొచ్చు. సూపర్ ఉంది అసలు. ఈ డబ్బు విలువ, డబ్బు ఉంటే మనిషి ఎట్లా ఇది చేస్తాడు, డబ్బు లేకపోతే ఎట్లా ఇది చేస్తాడు, ప్రాణం విలువ అంటే ఏంది, ఎంత డబ్బు సంపాదించినా ఆ మనిషి తన కోసం అంటూ ఏమంటారు అంటే డబ్బు ఏదో పెళ్ళాం పిల్లల కోసం భర్త కోసం సంపాదించినాం అనుకున్న తనకంటూ తను ఎంతో కొంత ఆ డబ్బుని స్పెండ్ చేసుకోవడం, ఎంజాయ్ చేయడము. ఎంత డబ్బు సంపాదించినా సరే ఎంజాయ్ చేయకుండా అంతే ఏదో గొడ్డు లేక కష్టపడడం పోయినాం ఒకరోజు అనకుండా వాళ్ళకంటూ వాళ్ళు టైం స్పెండ్ చేసుకొని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని టైం స్పెండ్ చేయడం. అసలు నిజంగా ఆ మూవీ చాలా మంచిగా అనిపించింది అసలుకి. సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసినామని అయితే అనిపించింది అనమాట. సో నిన్న వ్లాగ్ ఎండ్ చేయకుండా ఇంకా సినిమా చూసినాం, అట్లా వండుకున్నాము. సో ఇది వచ్చేసి సండే. ఇంకా జస్ట్ ఇప్పుడే స్నానాలైనాయి, బ్రష్లైనా అంతేనే. ఇంకా టిఫిన్ ఏమి ఇంట్లో వెళ్ళి ఇంకా మా హస్బెండ్ బయట నుంచే తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళినమాట. వాళ్ళు వచ్చేసి టీవీ అయితే చూస్తున్నారు. ఇంకా సండే వెళ్దాము హైదరాబాద్కి అనుకున్నాం కదా. ఇంకా సండే అష్టమి ఉంది. సో కొన్ని పనులు తీసుకున్నట్టు ఉన్నాయి. ఆ పనులేమో అష్టమి ఉందని చెప్పేసి క్యాన్సిల్ అయినాయి అనమాట. మేబీ రేపన్నా బుధవారం అన్నా అవుతాయి ఆ పనులు. ఇట్లా చెప్పుకుంటూ పోయేలోపు సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోయేటట్టు ఉన్నాయి. చూద్దాం ఎట్లయితుంది. వాషింగ్ మిషన్ తిరుగుతున్న వాషింగ్ మిషన్ దగ్గర పోయి పట్టుకుంటున్నాడు. అది కూడా కింద స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ మీద కాలు పెట్టి వాషింగ్ మిషన్ వెనకాల ఒకటి ముందర ఒకటి చేయి పెట్టనికే పోతుండు. కొడితే మళ్ళీ నాన్నకు వచ్చి చెప్తా అంటాడు. మళ్ళీ నాకు కొట్టిన సారు కూడా చెప్పిన, నేను వేసే లంగం పనులకి మళ్ళీ ఇది అవ్వాలా, కొడితే పాపం అనిపిస్తుంది. చేసేటవాళ్ళు లంగ చేష్టలు. పోయి చాయ్ అయినా పెడతా వచ్చేలోపు. పాలు లేవు, టికాసి పెట్టేసి పెడతా. ఇంకా ఇట్లా పాలు తీసుకొస్తాడు, టిఫిన్ పాలు. ఇంకా వాడైతే బొమ్మలు చూసాడు, సాయంత్రం దాకా అట్లే కూర్చోమని అట్లే కూర్చొని చూస్తాడు. నింది ఎందుకు కొట్టిన కారణం అడుగు వాడికే. కొట్టింది అని ఒకటే చెప్తుండు, రీజన్ చెప్పాడు. నువ్వు మూసుకొని అందరితో పాటు తిన, ఆ రూమ్లో పోకు. పాలు ఫ్రిడ్జ్లో పెట్టిపో, పాలు ఫ్రిడ్జ్లో పెట్టిపో, తిన్నాక చాయ్ చేస్తా. ఏమైందే ఏమన్నా ఏహే చెప్ప నీ వస్తావు ఏం చెప్పనీకి కూడా ఏడుస్తావు. మన ఫోన్లో మాట్లాడేటప్పుడు అయితే వస్తుంది, చెప్పనీకైతే రాదు కదా. అన్నిటికీ ఏడుస్తూనే ఉంటావా? ఏమైంది మరి? సీరియస్ విషయం కాదా? లోపల పోయి ఎవడన్నా దూరింటే ఒకవేళ అంటే పైన షట్టర్ ఒకటి వేసలేరా? మరి అది చెప్పని ఇంకేమిడికి అంతే ఇది ఎత్తును. నేను అన్నీ పెడతా. సో మా హస్బెండ్ బట్టలు చూడండి, బీరువాలో ఏదన్నా సగం ఖాళీ చేసి నా బట్టలు పెట్టు, కొత్త బట్టలను బీరువాలో పెట్టని చెప్పిండు. అందుకే ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఇగో ఈరోజు ఇవన్నీ చిందర వందరగా ఉండే అనమాట. ఇక కొన్ని మొత్తం కింద నూకేసిన, మిగతావన్నీ నేను ఇగో చదువుకుంటే ఇన్ని చీరలు ఉన్నాయా నా దగ్గర అనిపిస్తుంది. నాకే తెలియదు అసలు కిన్ని కానీ ఉన్నాయి. ఇదైతే పెళ్లి టైంలో అనమాట. మా మమ్మీ పెళ్ళి అయిన తర్వాత కొన్ని పనులు ఉంటాయి కదా, స్టార్టింగ్ ఒక 10 days దాకా అట్లా అంతా. సో అప్పుడు కట్టుకొని ఇట్లాంటివి 2 తీసుకుంది. ఒకటి యూజ్ చేసిండే, ఇంక ఇదైతే యూజ్ చేయకుండా అట్లే పెట్టినాం. నాకు మొన్న గుర్తుకు వచ్చిండే, ఇది ఎందుకో సడన్గా గుర్తుకు వచ్చిండే. ఇట్లాంటి చీరలు 2 తీసుకున్నట్లు ఒకటి వాడిని ఇంకోటి వాడలేను కదా అనుకుంటే ఇప్పుడు మొత్తం ఇదంతా సదురుతుంటే కనిపించింది ఇదే చీర అనమాట. ఇదే అని అనుకుంటున్నా, మేబీ నాకు కూడా అంత ఐడియా వస్తలేదు. సో చూడండి ఇన్ని చీరలు ఉన్నాయి, కానీ నాకే తెలియదు. నా దగ్గర ఒక 4-5 కూడా ఉండవన్న ఫీలింగ్లు ఉంటాను నేను ఎప్పుడు. ఇది వచ్చేసి లంగావన్నీ, ఇంకా మిగతావన్నీ చీరలే అనమాట. ఇంకొన్ని కింద నూకేసి ఇవి వచ్చిన డ్రెస్సెస్ ఎక్కువ. ఇది ఒక్కటే నేను పెళ్ళైన తర్వాత తీసుకున్న. ఇది ఈ 2 ఇది కూడా అనుకుంటా, ఇది 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 పెళ్ళైన తర్వాత తీసుకున్న. ఇది వచ్చేసి నా 8th class బర్త్డే డ్రెస్. ఇది కూడా బర్త్డే డ్రెస్సే, ఇది కూడా బర్త్డే డ్రెస్సే. నాకు తెలిసి 8th, 9th, 10th ఉండొచ్చు. ఇంక ఇది ఈ 3 వచ్చేసి ఈడ తీసుకున్నా. ఈ 3 నా స్కూల్ డేస్ అనమాట. ఇంకా మా హస్బెండ్ బట్టలు అయితే ఇక మా హస్బెండ్ బట్టల కోసం బీరువా క్లీన్ చేసి ఇంకా పేపర్ వేసి ఈడ పెట్టిన.
యాక్చువల్గా బీరువా నీట్గానే పెట్టుకుంటుండే నేను. కాకపోతే ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు 2-3 సార్లు చాలా కష్టపడి బీరువా నీట్గా పెట్టుకుంటాను నేను, మంచిగా పైనుంచి కిందకి ప్రతి ఒక్క ర్యాక్. ఇంకా అప్పుడు ఎప్పుడో ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు మారినప్పుడు మొత్తం అక్కడివి ఇక్కడ అయిపోయినాయి. పెట్టుకుందాం అనే ధ్యాసలో ఉంటే బీరువా నీట్గా పెట్టుకోవాలని, ఇంకా ఈ లోపల ఉంటాయి కదా ఎవరికైనా పడతాయిలే అన్నట్టుగా వదిలేస్తా. లేకపోతే అంతకంటే ముందు నేను అస్సలు బీరువాని ఇట్లా పెట్టుకునేదాన్ని కాదు. మళ్ళీ చాలా డేస్ తర్వాత క్లీన్ చేసిన, అది కూడా 2 ర్యాక్సే క్లీన్ చేసిన. మళ్ళీ కిందనే నూకినా పైన నూకినా, జస్ట్ మా హస్బెండ్ బట్టల కోసం ఖాళీ చేయమనేందుకు ఖాళీ చేసిన. 4 డ్రెస్సులు కొన్నాడు, 3 ఇడబెట్టినా. మళ్ళీ ఈరోజు ఒకటి ఉతకనికి వేసిండు, నానబెట్టిండు, ఉతకాలి. ఏం చేస్తారా ఇట్లా పెట్టుకోను కూడా భజన చేయండి, అమ్ముకోండి పోయి దీనిలని. చెత్త ఎదవాలి ఇంత పెట్టుకోవడం. మీరు పెట్టుకొని చూసి మురుస్తారు, 1 గంట అయినాక తీసి పెట్టేస్తారు. ఆ తీసి పెట్టేటప్పుడు కూడా గొడవ పడతారు, నువ్వు తీసినవిది నువ్వు పెట్టాలని. సో ఇగో ఇందాక వాషింగ్ మిషన్లో అయితే బట్టలు బంద్ చేయి. ఇంకా బట్టలు ఆరికేసి ఇంకా బీరువా పని పెట్టిన. ఈ డ్రెస్ అయితే నానబెట్టిన అనమాట. ఇప్పుడు దీన్ని ఉతకాలి. ఉతికి వంట చేయాలి. చికెన్ తీసుకొస్తా అని పోయిండు, గంట అయింది ఇంకా వచ్చలేడు. ఈ గంటలో నేను ఇన్ని పనులు చేసుకుంటున్నా కానీ దాన్ని ఇంకా వచ్చలేడు. జర్రా ఎక్కడ పోవాలా జర్ నువ్వు కూర్చోబా ఫ్రిడ్జ్లో కూర్చుంటారా ఎవరైనా తింగరేదవా. ఏ జర్బే చిల్లంతా తిరగద్దురా, ఏం ముట్టుకోక చక్క బాత్రూంలోకి పోండి అంటే అర్థం కాదా? చక్క బాత్రూంలకు ఏం తెలుసురా? బట్టలు కూడా ఇక్కడ వేయద్దు, వాషింగ్ మిషన్లో వేయాలా. మీరు చూడండి అప్పుడు కుట్లు పడ్డాయి కదా నెత్తికాడ, కటింగ్ చేసినప్పుడల్లా కనిపిస్తుంది. ఏడొచ్చింది రక్తమ్మ. పోండి ఫస్ట్ బట్టలు వాషింగ్ మిషన్ లేండి, చక్క స్నానం కోండి. ఏం షూలే? అరే అవన్నీ కూసోకురా ఏమి టచ్ చేయద్దురా, చక్క స్నానం అండి. నెత్తికి బాగా చేసుకోవాలా, ఓకేనా? రేపు ఉంటే నేను చెప్పిస్తాను, ఇప్పుడు మీరు వేసుకోండి. నెత్తి బాగా దులిపి వేసుకో. పోదాంలే పో. చంప అలా పడతా నీకు నా వీడియోస్ తోటి నీకేం పనిరా? పోయేది పోదాము, దానికి వీడియోస్కి ఏం పని? అందుకోసమా మీరు పోదాం అనేది? పిల్లని కొడుకెళ్ళారా పాంటి స్నానం వాడి నడండి. అన్నీ అందులో వేసేసాడు ఇప్పిన బట్టలు. జస్ట్ ఇట్లా పోయారు. అదేంటి టైంలో ఒక వీడియో ఎడిట్ చేసి జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా వచ్చేసి. అవును నాన్నకడ పని ఉంది. ముట్టుకోక రాను ఇక్కడ అంతా తిరిగాకరా, ఇల్లు అంతా స్నానం కాడు గబ్బు కొడుకో. పో స్నానంకో. చేపిద్దినా లేకపోతే షాంపూ పెట్టి చేపిస్తా మంచిగా. చేపిస్తా నాకు కటింగ్ చేసుకోరు, చేపిస్తా. రేపు ఉంటే మీరు చేసుకోండి, ఆగుండి. టవల్స్ బట్టలన్నీ తీసుకొని వస్తా. కటింగ్ చేసుకున్నారమ్మా, జుట్టు రాలుతుంది. మంచిగా చేపిస్తాకు, మంచిగా చేసుకోరు మీరైతే చేసుకుంటూ ఉండే. నేను బట్టలు తీసుకొని వచ్చి మళ్ళీ చేపిస్తాను.